wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది మన ఛానల్ని విజిట్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, స్పెషల్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయట్లేదు అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయట్లేదు. దానివల్ల లాస్ అయ్యేది మీరే. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు. మీ దగ్గర గైడెన్స్ గురించి అయితే ఎలాంటి ఛార్జెస్ లేవు. అండ్ ఈఎస్ఐసికి సెపరేట్గా రిజిస్ట్రేషన్ ఉండేది, కానీ చాలామందికి ఐడియా లేదు. సో ఆ వీడియో చేశాను కాబట్టి చాలామందికి చేరలేదు. ఎందుకంటే చాలామంది వీడియో చూసి లైక్ చేయలేదు, అదర్వైజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయలేదు, ఆర్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయకపోవడం వల్ల చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యారు. సో ఇప్పుడు కూడా మీరు మిస్ కావద్దు అనుకుంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే ప్రతి నోటిఫికేషన్ అందుతుంది. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎవరైతే నీట్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ ఎంబీబీఎస్ సీట్ పొందాలనుకున్నారో వాళ్ళందరికీ చిన్న ఒక ఫార్వర్డ్ చేయడమే, దానికి పెద్ద కష్టమైతే ఏం లేదు. సో ఫార్వర్డ్ చేయడం. అండ్ మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే మిస్ అయ్యారో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో అవన్నీ వీడియోస్ ఒకసారి చూసేయండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎందుకు కావాలి, ఎవరికి కావాలి, తర్వాత ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత కేబీలో ఉండాలి, డీటెయిల్గా వీడియో అయితే ఉంది. ఆ వీడియో చూడండి, దాన్ని సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పెట్టండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దీనివల్ల రాబోయే కాలంలో కౌన్సిలింగ్కి సంబంధించిన ఏ విషయం మిస్ కాకుండా, చాలామందికి చిన్న పొరపాట్ల వల్ల కౌన్సిలింగ్లో సీట్ రాదు. మార్క్స్ మంచిగా వస్తాయి, మంచి కేటగిరీ ర్యాంక్ ఉంటుంది, అయినా కానీ సీట్ రాకపోవడానికి చిన్న కారణాలే ఉంటాయి. లైక్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, దాంట్లో ఈ ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లం అయింది. కాబట్టి అవి ఇప్పటి నుంచే మనం మొదటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఐ థింక్ ఈ వీడియో తర్వాత అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు. దానివల్ల నేను ఎంకరేజ్మెంట్ అనిపించి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, ఈ 3 చేంజెస్ అనేది ఒక ఏపీకి కాదు, ఒక తెలంగాణకు కాదు, ఏ రాష్ట్రానికైనా ఆల్ ఓవర్ ఇండియాలో అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, రిజిస్ట్రేషన్. ఇప్పటివరకు మనకు స్టేట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఒక దగ్గర, తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఒక దగ్గర, 2 రకాల రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉండేది. సో దానివల్ల ఆ డేట్స్ ఈ డేట్స్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దాని ఫీజు దీని ఫీజు, దాని డాక్యుమెంట్స్ దీని డాక్యుమెంట్స్, ఇలా చాలా గందరగోళంగా ఉండేది, స్పెషల్గా ఏపీ తెలంగాణలో, తర్వాత సెంట్రల్ కౌన్సిలింగ్లో. సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మూడింటికి చాలా డేట్స్తో కన్ఫ్యూజ్ ఉండేది. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ డిఫరెంట్ ఉండేది, తర్వాత డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉండేది. సో కానీ ఇప్పుడు అన్ని రిజిస్ట్రేషన్ ఒకే దగ్గర ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది చాలా కొత్త పద్ధతి, కాబట్టి మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింగిల్ టైం రిజిస్ట్రేషన్, సింగిల్ ప్లేస్ రిజిస్ట్రేషన్, సింగిల్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఓకే. సో సెకండ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. చాలాసార్లు ఏమయ్యేది, ర్యాంకు బాగుంది, కేటగిరీ చూపించారు కరెక్టే, కానీ కాలేజ్ సీట్ అలాట్ అయిపోయింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఫార్మాట్లో లేవు, కాకపోతే ఆథరైజ్డ్ కాదు. సో అలాంటి వల్ల ఏమవుతుంది, కాలేజీ సీటు ఖాళీగా ఉంటుంది. సో కాలేజీ వాళ్ళు బయట వాళ్ళకి అమ్ముకోవడం, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ డబ్బులకి అమ్ముకోవడం అయితే జరిగింది. సో అలాంటి వల్ల మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్ కోల్పోతున్నారు. సో ఇలా ఉండకుండా ఈసారి ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫై చేసి అన్నీ ప్రాపర్గా ఉన్నాయంటేనే అప్పుడే సీట్ అలాట్మెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫై అయిపోయింది. సో సీట్ ఖాళీగా ఉండదు. ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చాయో, ఒరిజినల్ కేటగిరీ చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్మెంట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా.
సో ఇది ఫస్ట్ అర్థమైంది అనుకుంటాను. రిజిస్ట్రేషన్లో ఏం చేంజెస్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ చేంజెస్, తర్వాత ఎన్ఆర్ఐ కోట. ఇప్పటివరకు ఎన్ఆర్ఐ కోట అనేది కాలేజీకి సంబంధించిన విషయం. ఇప్పుడు దానివల్ల చాలా లొసుగులు అయితే ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ లిస్టు అండ్ మెరిట్ ఆర్డర్ ఏది ఫాలో కాకుండా ఎన్ఆర్ఐ కోటాలో సీట్స్ అయితే వస్తున్నాయి. సో తక్కువ మార్కులలో కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ రావాలి, కానీ అలాంటి రూల్స్ ఏవి పాటించకుండా ఎన్ఆర్ఐ కోటాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాను కూడా సెంట్రల్ కౌన్సిలింగ్ ద్వారానే జరగనున్నాయి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ ఏమున్నా మీకు చెప్తాను. ఓన్లీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, ఒక లైక్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడము, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడం, అండ్ చాలా వీడియోస్ మిస్ అయితే ఏవైతే అయ్యారో అవన్నీ వీడియో లింకులు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్. రాబోయే కాలంలో మంచి కాలేజీలో మంచి సీట్ కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.